अभी आपसे ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో ఇప్పుడే 2,16,00,000 రూపాయలతోటి కొన్ని రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలమును ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తాను. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్కుగా చేయడం కూడా జరుగుతుంది. దీనికి మనందరూ కూడా అటైకామేనా ఆ ప్రపోజల్ అమలు అయిపోయింది. రేపటి నుంచి పని షురు అయిపోతుంది. అదేవిధంగా ఇంకా కూడా శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కానీ హైదరాబాద్ నగరం మొత్తం మీద నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది. వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే కాలం లోపల అన్ని రకాల సమస్యలు, గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు, మరి గౌరవ శాసన మండలి సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, అజరుద్దీన్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి. ఈ రోజున్న పరిస్థితులలో కంటోన్మెంట్ ప్రజలు ఎట్లయితే చైతన్యాన్ని చూపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికలు గెలిపించిండు, జూబ్లీహిల్స్ లో కూడా అట్లనే గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి మీ యొక్క బాధ్యత నిర్వహించండి. దాని తదుపరి అభివృద్ధికి సంబంధించి పూర్తి బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వం అనే మాట మనం చేస్తూ, ఎన్నికల కొరకు రాజకీయం చేసేది కాదు. ఎన్నికలు కాకముందే మనం అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరామిల్లు ఇస్తున్నాం. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్లతో పాటుగా మహిళలు ఉచితంగా ప్రయాణం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.